సో ఇప్పుడు ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కల్కి తర్వాత ఇంకేం చేయబోతున్నావు? ఇప్పుడు ఇది గౌతమ్ తిన్ననూరి గారి మ్యాజిక్లో ఐఎమ్ యాక్టింగ్ as one of the main leads. And it's Anirudh musical actually. Okay. And I'm also acting in ఇది పవన్ కళ్యాణ్ గారి ఓజీలో. రా అక్కడికే రా. దాంట్లో ఇట్స్ పైవటల్ రోల్ అన్నమాట. ఓకే, అంటే పైవటల్ అంటే ఇట్స్ కొంచెం నెగటివ్ రోల్ అని కాదు, అది స్టోరీకి ఇంపార్టెంట్ అన్నట్టు ఒక రోల్. సో అంటే లైక్ నీకు పవన్ కళ్యాణ్ గారి అంటే చేసావా? షూటింగ్ అయిందా? షూటింగ్ అయింది, ఇంకా షూటింగ్ పెండింగ్ ఉందా? ఏమైనా కాంబో ఉందా నీకు? అంటే లైక్ ఇప్పటి వరకు నువ్వు చేసిన షూటింగ్ లో ఆయనది నీది ఏదైనా కాంబినేషన్ ఉందా? పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు కాంబినేషన్ లేదు, కానీ ఫ్యూచర్ లో ఉంటుంది. ఇట్స్ యాక్చువల్లీ లైక్ పవన్ కళ్యాణ్ గారికి ఇంట్రొడక్షన్ అన్నట్టు ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది అది. ఓకే ఓకే ఓకే. సో దాంట్లో ఉంటుంది అనమాట. అండ్ దాంట్లో యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్. ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్. ఓకే, నువ్వు ఎవరైనా ఇమిటేట్ చేయగలవా? ఇమిటేషన్ అంటే ఇది కల్కిలో ఒక డైలాగ్ మీరు విని ఉంటారు, దాన్ని చెప్తాను. ఓకే, కమ్. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి అనేవాడు మారలేడు. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. ఓకే, ఇది యాక్చువల్లీ కమల్ హాసన్ గారి డైలాగ్స్. దాంట్లో సర్జ్ ఇది రిలీజ్ ట్రైలర్ లో చూపించారు కదా, ఆ డైలాగ్స్. నువ్వు మూవీస్ కి నీ వాయిస్ నువ్వే ఇస్తావా? అవును. నీ వాయిస్ చాలా బాగుంది. ఐ మీన్ ఇట్స్ వెరీ బేస్ వాయిస్. సో డబ్బింగ్ చెప్తూ ఉంటావా? అవును, కానీ బేస్ వాయిస్ వల్లనే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి డబ్బింగ్ లో. ఓకే, అంటే ఫేస్ కి మళ్ళీ వాయిస్ కి అంత డిఫరెన్స్ ఉంది కదా అని చెప్పి అప్పుడప్పుడు చెప్తుంటారు. నువ్వు నీకు కాకుండా వేరే చైల్డ్ ఆర్టిస్ట్ కానీ లేకపోతే ఏ హీరోకైనా సరే వాయిస్ ఇచ్చింది ఉందా? లేదు లేదు, నీది నీ వరకే, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వాలా? ఓకే, డన్. అండ్ అంటే లైక్ నువ్వు ఇప్పటి వరకు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేసావు కాబట్టి నీకు బాగా ఫ్రెండ్లీగా ఉండే డైరెక్టర్ అంటే లైక్ నువ్వు నర్వస్ ఫీల్ అవుతున్నా సరే నో యూ కెన్ డూ, బాగా చెయ్యి, ఎంతమంది క్రౌడ్ ఉన్నా సరే అని సపోర్టివ్గా మాట్లాడే డైరెక్టర్ ఎవరు? సో సపోర్టివ్గా మాట్లాడింది యాక్చువల్లీ కల్కిలో నాగి సార్. యాజ్ యూ నో, హీ ఈజ్ రియలీ సింపుల్ అండ్ హంబుల్ పర్సన్. సో దాంట్లో వెన్ ఐ వాజ్ సిట్టింగ్ ఐడల్, సార్ యాక్చువల్లీ పక్కన ఉండే. సో ఐ వెంట్ అప్ టు హిమ్ అండ్ ఐ సరే కొంచెం కామ్ డౌన్ అవుదామని చెప్పి, బికాస్ కల్కి ఈజ్ సచ్ ఎ హ్యూజ్ ఫిల్మ్, కొంచెం నర్వస్ ఉండే, ఎలా చేయాలి, కరెక్ట్ చేస్తానా లేదా అని కొంచెం నర్వస్ ఉన్నప్పుడు ఐ వెంట్ అండ్ స్పోక్ టు సార్ అనమాట. అండ్ సార్ చాలా ప్రశాంతంగా హీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ హ్యావ్ టు డూ అండ్ ఏ లెవెల్లో ఉండాలి, ఎంత ఇది దీనికంటే కొంచెం వెళ్తే ఓవర్ యాక్షన్ అవుతుంది అన్నట్టు, దీనికంటే మరీ తక్కువ అయితే ఇట్ విల్ నాట్ బి ఫిట్ అన్నట్టు. హీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ. సార్కి ఏం కావాలనేది he explained it and he got it out from me. Okay. And the same way Magic lo Gautam sir vachi, I have done almost 40 days of shooting with sir and he is a really wonderful person. Okay. Gautam sir vachi, he has such a high level of patience. Ippudu oka 3-4 takes paina aina sare he doesn't get angry. He stays calm, he keeps the set calm. అండ్ సార్ని చూస్తేనే మనం కూడా చాలా నేర్చుకోవచ్చు అన్నట్టుండే. ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. ఇప్పుడు కొన్ని ఎక్కువ టేక్లు వెళ్తే ఒక భయం వస్తుంది కదా, ఆ భయం రాకుండా మళ్ళీ హౌ ఐ కెన్ ఫోకస్ ఆన్ గెటింగ్ ద టేక్ డన్ రైట్ అన్నట్టు హీ హెల్ప్ మీ లెర్న్ అ లాట్. ఓకే, సో బేసికల్గా అంటే ఒక కథ, ఇప్పుడు నాకు తెలిసి నువ్వు చిన్నప్పటి నుంచి ఏమైనా ఉంటే మదర్ ఆర్ ఫాదర్ డెసిషన్ తీసుకుంటారు, ఈ క్యారెక్టర్ అబ్బాయి చేయొచ్చో చేయకూడదు అని చెప్పి. స్టిల్ నా ఆల్సో నువ్వు ఏదైనా క్యారెక్టర్ చేయాలి, స్టోరీ ఏదైనా విన్నప్పుడైనా అమ్మ కానీ లేకపోతే డాడీ కానీ డిసైడ్ చేస్తారా, ఆర్ ఎల్స్ బ్రదర్ ఉన్నారు అంటున్నావు కాబట్టి బ్రదర్తో ఏమైనా డిస్కస్ చేస్తావా? అంటే ఇప్పుడు ఏదైనా ఒక రోల్ ఉంటే ఐ యూజువలీ టాక్ అబౌట్ ఇట్ విత్ మై మామ్ అండ్ డాడ్. ఎందుకంటే they are people who help me stay in the right path. Okay. They are the people who care the most about me and care the most for me. So వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా కరెక్టే ఉంటుందని తెలిసి ఏ డిసిషన్ అయినా సరే నేను వాళ్ళని అడుగుతా. వాళ్ళే. ఓకే, సో అంటే లైక్ నువ్వు మర్డర్ మిస్టరీ కూడా ఒకటి చేస్తున్నావు కదా. అవును. సో ఇప్పుడు నీకు అంటే కొంచెం భయం అనిపించలేదా? బేసికలీ అంటే సర్టెన్ కొంతమందికి భయం ఉంటుంది, చీకట్ అన్నా కొంచెం థ్రిల్లర్ జోనర్ మూవీస్ అన్నా, అండ్ నాకు తెలిసి ఈ మర్డర్ మిస్టరీ అనేది కూడా కొంచెం థ్రిల్లర్ జోనర్. అది ఇట్ ఈస్ యాక్చువల్లీ a story about a nerd అన్నట్టు, ఒక స్టూడియస్ కిడ్. వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆ అమ్మాయి చచ్చిపోతుంది, షీ గెట్స్ మర్డర్డ్. సో ఆ ఫాల్ట్ వచ్చి మళ్ళీ ఆ కిడ్ మీద పడుతుంది. ఓకే, వాడు ఎట్లా ఆ మిస్టరీని సాల్వ్ చేసి వాడి పైన ఉన్న బ్లేమ్ని క్లియర్ చేసుకుంటారు అనేది ఆ సిరీస్ ది యాక్చువల్ స్టోరీ. ఓకే, అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ భూతద్దం భాస్కర్ నారాయణలో కూడా నువ్వు చేసావు కదా. అవును, అండ్ ద థింగ్ ఇస్
ఈ సిరీస్కి షూట్ చేస్తున్నప్పుడే మళ్ళీ బీబీఎన్ కోసం కూడా పిలిచారు. ఓకే. సో ఒకే రోలో మల్టిపుల్ డిటెక్టివ్ టైప్ ఫిల్మ్స్ వచ్చాయి. అవును. అండ్ ఐ థింక్ భూతద్దం భాస్కర్ నారాయణ ఆ టైంలో ఆ జోనరా కంటిన్యూగా వస్తూనే ఉంది. బట్ దట్స్ చాలా బాగా ఉండేది, చాలా డిఫరెంట్గా ఉండేది అండ్ వెరీ పాజిటివ్ టాక్ వచ్చింది. సో 2లో కూడా ఉన్నావా మరి భూతద్దం భాస్కర్ నారాయణ 2లో? అంటే భాస్కర్ హిస్టరీ ఆల్రెడీ ఫుల్గా చూపించేశారు. అది ఏ కేసు కోసం రిలేటెడ్ ఉంది అని ఆల్రెడీ ముందే చూపించారు. ఓకే. ఇంకా ఏదైనా ఉంటే పిలవచ్చు, పిలుస్తారు, మనకు తెలియదు. పిలవచ్చు, పిలుస్తారు అన్నాడు, పిలవకపోవచ్చు అనలేదు కాబట్టి మనకి నచ్చిన మనం వేసుకోవచ్చు. ఓకే. సో